న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిషులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనానికి వెళుతూ ఉంటాం. స్వామి దర్శనం దొరకడమే మహాభాగ్యం. అయితే విశేషమైనటువంటి ఫలితాలు పొందాలంటే స్వామిని విశేషంగా దర్శించుకోవాలి ఈ కాలాల్లో, ఈ ఫలానా రోజుల్లో అని చెబుతూ ఉంటారు. మరి అవి ఏ రోజులు, ఎలా మీ ద్వారా వినాలనుకుంటున్నాం, తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం, భూలోక వైకుంఠం. అక్కడికి దర్శనం వెళ్ళేటప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. నేను చెప్తాను ఏవేవి దర్శనాలు చేసుకోవాలి, ఎలా వెళ్ళాలని చెప్తాను. ఫ్యామిలీ తోటి అందరు కూడా చక్కగా కలిసి వెళ్ళండి. మొట్టమొదటిగా చాలా మందికి ఈ విషయం తెలియదు, స్వామి వారిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. సమయం ఉంటుంది. 365 రోజులు దర్శనం చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి ఒక టైం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా స్వామివారి దర్శనం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు కొండ ఎక్కేది ఏంటంటే మిత్రతార, పరమమిత్రతారల్లో కొండ ఎక్కాలి. అంటే 3 రోజులు తిరుమల టూర్ ఎప్పుడు కూడా తిరుమల వరకే చెప్తున్నాను. తిరుమల వరకు 3 రోజులు టూర్. ఏమిటంటే మీరు బయలుదేరడము తిరుమల కోసమే బయలుదేరాలి. అది మిత్రతారలో బయలుదేరాలి. అంటే మిత్రతార అంటే ఏంది, ఇది ఒకటి తెలుసుకోండి. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి. జన్మ సంపత్ విపత్క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రో పరమమిత్రశ్చ నవతార బలస్మృతా. అంటే జన్మ, సంపత్తు, విపత్తు, క్షేమ, ప్రత్యక్, సాధన, నైదన, మిత్ర, పరమమిత్ర. 9. అంటే మీ నక్షత్రం నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. వీళ్ళు పుష్యమి నక్షత్రం రోజు స్టార్ట్ అవ్వాలి. పుష్యమి కానీ, పూర్వభాద్రపద కానీ, లేదా అనురాధ నక్షత్రంలో కానీ వీళ్ళు తిరుమలకి స్టార్ట్ అవ్వాలి. మిత్రతారలో స్టార్ట్ అవ్వాలి. మిత్రతార స్టార్ట్ అయితే పరమమిత్రతార వరకు 24 అవర్స్, ఇండియాలో ఎక్కడైనా 12 అవర్స్లో రీచ్ అయిపోతారు. పరమమిత్ర తార టైంకి ఏమవ్వాలి అంటే కొండెక్కాలి. అంటే ఆల్రెడీ మీరు బుకింగ్ చేసుకొని ఉంటారు, దర్శనం అన్ని రెడీ ఉంటాయి. నెక్స్ట్ డే దర్శనం కాబట్టి మీ జన్మతార రోజు దర్శనం ఉండేటట్టు చూసుకోవాలి. జన్మతార రోజు దర్శనం ఉండాలి. స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలి? జన్మ నక్షత్రం రోజు దర్శనం చేసుకోవాలి. అది ఒరిజినల్ జన్మ నక్షత్రమే ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక అనురాధ వేరే చెప్పాను, అట్లా కాదు. అశ్విని నక్షత్రంలో పుడితే అశ్విని నక్షత్రం రోజే దర్శనం చేసుకోవాలి. అస్థా నక్షత్రంలో పుడితే అస్థా నక్షత్రం రోజు. మీ జన్మ నక్షత్రం ఏంటో చూసుకొని ఆ జన్మ నక్షత్రం రోజే స్వామివారి దర్శనం చేసుకోవాలి. నీ జన్మ నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకుంటేనే నీకు జన్మ సౌభాగ్యం దొరుకుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే ఇది నేను ఒక ఆస్ట్రాలజర్ని కూడా చూశాను. అంటే ఇది నేను కేరళ నుంచి ఆయన వస్తాడు. ఆయన ప్రతి నెల ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, స్వామివారి నక్షత్రం. ఆయన ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు ఏదైనా కానీ ముందొచ్చేస్తాడు, శ్రీవారి టికెట్ తీసుకుంటాడు, శ్రవణ నక్షత్రం దర్శనం చేసుకొని వెళ్తాడు. మంచి ఆస్ట్రాలజర్ ఆయన, మంచి సంపాదించుకుంటాడు కూడా, బాగా సంపాదించుకుంటాడు. ఓన్లీ హయ్యర్ పీపుల్కి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆయన నన్ను చూసి చాలా సంతోషించి, మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నాను, మంచి చెప్తారు, చాలా బాగా చెప్తారంటే. ఆయన మలయాళం, ఆయన మేమిద్దరం మంచిగా మాట్లాడుకున్నాం స్వామివారి దగ్గర పరిచయం అయినప్పుడు. సో అప్పుడు ఈ సీక్రెట్ మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. అందుకే స్వామివారి దర్శనం చేసుకునేది ఉంటే జన్మ నక్షత్రం దర్శనం చేసుకోవాలి. లేదు, మీ కోరికలను బట్టి దర్శనం చేసుకునేది కూడా ఒకటి ఉంటుంది. మీకేం కావాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీకు బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, జన్మ నక్షత్రం ఏంటంటే జన్మరాహిత్యానికి, అదేవిధంగా మోక్షానికి జన్మ నక్షత్రం. బిజినెస్ బాగా డబ్బులు రావాలి, క్యాలెండర్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడు ఉందో చూసుకొని శ్రవణ నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకోండి. మీకు బిజినెస్లో మీరు క్లిక్ అయిపోతారు. ఓకే, రెండవది మీకు వంశం వృద్ధి జరగాలి, సంతానం కలగాలి, వంశవృద్ధి జరగాలి. అంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా పిల్లలు పుట్టాలి అని అంటే మాత్రం రోహిణి నక్షత్రం రోజు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి, మంచిగా ఉంటుంది. అట్లాగే మీకు
చాలా మందికి నీళ్ళ ఇబ్బంది జరుగుతుంది, పొలాల్లో నీళ్ళ ఇబ్బంది జరుగుతుంది, పొలాలు సరిగ్గా పండవు, పంట మంచిగా రావాలి, పొలాలు బాగా పండాలి. ఉత్తరాషాఢ నక్షత్రంలో స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఉత్తరాషాఢ రోజు. ఇంకొకటి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటుంది. చాలా మంది గవర్నమెంట్ జాబ్ అంటే ఇంక అందరికీ అది విపరీతమైన కాంక్ష. అది మీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ రావాలంటే స్వామివారికి మీరు మొదలై పార్ట్నర్షిప్ ఇవ్వాలి, మీ పార్ట్నర్షిప్ ఇవ్వాలి. అది సీక్రెట్, అది అర్థమైంది అనుకుంటా. సో మీకు దాంట్లో మీరు పార్ట్నర్షిప్ ఇస్తేనే పని జరుగుతుంది. కృత్తికా నక్షత్రంలో దర్శనం చేసుకోవాలి. కృత్తికా నక్షత్రంలో దర్శనం చేసుకోవాలి స్వామివారిని. అట్లాగే ఈ దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఊరికే దెబ్బలు తగులుతూ ఉంటాయి, అనారోగ్యం వస్తూ ఉంటుంది. దెబ్బలు తగిలేటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేటువంటి వాళ్ళు భరణీ నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి. భరణీ నక్షత్రం రోజు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎండోక్రైనికల్ ఇష్యూస్, ఎప్పుడు చూడు నీరసంగా పడిపోతుంటారు, అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అశ్విని నక్షత్రం ఆ రోజు దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. డాక్టర్లు కొంతమంది హస్తవాసి రావాలి అని అనుకుంటారు, డాక్టర్లు వాళ్ళకి క్లిక్ అవ్వాలి అనుకుంటారు. డాక్టర్స్కి ఒక స్పెసిఫిక్ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం రోజు దర్శనం చేసుకొని స్వామివారి ఉండిలో మీ ఆదాయం నుంచి కొంచెం తీసి ఉండిలో వేయండి. లేదంటే శ్రీవాణి దర్శనం తీసుకున్నా పర్వాలేదు, ఉండిలో వేసినా లేదా శ్రీవాణి దర్శనం తీసుకున్నా రెండు ఒకటే. కాబట్టి దర్శనం తీసుకున్నారే అనుకుందాం. ఏ నక్షత్రం రోజు దర్శనం చేసుకోవాలంటే శతభిష నక్షత్రంలో దర్శనం చేసుకోండి. డాక్టర్స్ అందరు కూడా శతభిష నక్షత్రంలో దర్శనం చేసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, భూములు కొనుగోలు చేయాలి, పెద్దగా ఉండాలి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ధనిష్ఠా నక్షత్రంలో స్వామి దర్శనం చేసుకోండి. ధనిష్ఠా నక్షత్రం స్వామివారికి సంపత్తార, మీకు సంపత్తు కలిగిస్తుంది. ఎందుకోసమంటే ఇప్పుడున్న మన ఇండియాలో ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి, పెట్టిన పెట్టుబడి డబ్బులు అవ్వాలి అని అంటే ఐదర్ తెలివితేటలు ఉన్న స్టాక్ మార్కెట్, లేకపోతే తెలివితేటలు ఏం లేకున్నా రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, బిల్డర్లకు, వీళ్ళందరికీ, ఆర్కిటెక్చర్స్ కానీ అందరికి కూడా కలిసి వచ్చేది ఏంటంటే ధనిష్ఠా నక్షత్రం. ఇక నాట్య రంగంలో, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితంలో కళారంగంలో రానివ్వాలి, సినిమాలో రానివ్వాలి, ఫోటోగ్రఫీ, ఇంకా 24 క్రాఫ్ట్స్, దీంట్లో ఎవరు రానివ్వాలి అన్నా వాళ్ళు మీకోసం. మీరు పూర్వాషాఢ నక్షత్రంలో దర్శనం చేసుకోండి. పూర్వాషాఢ నక్షత్రంలో పూర్వ ఫల్గుని కూడా, ఈ 2 నక్షత్రాలు దర్శనం చేసుకుంటే కళారంగములో ఉండేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకొకటి, భార్య బాధితులు ఉంటారు, భర్త బాధితులు ఉంటారు. భార్య తనకు అనుకూలంగా ఉండాలి, భర్త అనుకూలంగా ఉండాలి, ఫ్యామిలీ సమస్యలు దూరం అవ్వాలి. ఓకే, ఫ్యామిలీ సమస్యలు దూరం అవ్వాలి అంటే రేవతి నక్షత్రం రోజు వెళ్ళండి. రేవతి నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోండి, సమస్యలు మెల్లిమెల్లిగా తీరిపోతాయి అన్నీ కూడా. ఒకటి గురుగారు, విద్యార్థులకి చదువు బాగా రావాలంటే, విద్యార్థులకు చదువు రావాలంటే వాళ్ళకి కైవసం అవ్వాలి, హస్త కైవసం కావాలి. కాబట్టి విద్యార్థులకు వెళ్ళవలసిన నక్షత్రం ఏంటంటే హస్త నక్షత్రం. హస్తా నక్షత్రం అంటే చదువులో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా, చదువులో రాణించాలన్నా, ఏ జరగాలన్నా సరే హస్తా నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్గా బంగారు, ఈ బంగారు వ్యాపారస్తులు, జ్యువెలరీ వ్యాపారస్తులు వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ఆకర్షణ సిద్ధి కలగాలి, మంచిగా ఆకర్షణ రావాలి. ఆకర్షణ రావాలి అంటే వీళ్ళు ఏ నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. వీళ్ళకి కూడా శ్రవణ నక్షత్రమే మెయిన్గా. బంగారం పుష్యమి నక్షత్రము, శ్రవణ నక్షత్రం. పుష్యమి నక్షత్రం టాప్ ప్రియారిటీ, తర్వాత ఆల్ ఇన్ వన్ శ్రవణ నక్షత్రం. దేనికైనా ఇంకా శ్రవణ నక్షత్రం ఆల్ ఇన్ వన్. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత తిరుమలకి శ్రవణ నక్షత్రం ఇట్లా పెరిగిపోతుంది. ఇప్పుడు నేను కంచికామకోటి పీఠానికి సంబంధించి కామాక్షి అమ్మవారి గురించి చెప్పాను. అప్పటి వరకు అంటే మనం ఈ వీడియో చేసేంత వరకు అంతరాలయానికి అంటే గాయత్రి మండపం లోపల భక్తులను అలో చేసేవాళ్ళు. ఎందుకోసం అంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు కాబట్టి. ఇప్పుడు ఏమైంది, మొన్న నేను అనుకున్నా నాకు అంతరాలయానికి నేను వెళ్ళొచ్చు, గాయత్రి మండపానికి వెళ్ళొచ్చు అనుకున్నా. లేదు, దే ఆర్ నాట్ అలోయింగ్ చెప్పారు. ఈ మధ్య భక్తుల తాకిడి ఎక్కువైపోయింది, ఎవరో చెప్పారు అభిషేకాలు చేయించుకోండి ఎర్లీ మార్నింగ్ అని చెప్పారు, అందుకోసం అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయింది, దానితోటి భక్తులు ఎక్కువ అయిపోయారు. రోజుకి 100 మంది
100కు పైగా అభిషేకాలు వస్తున్నాయి టికెట్స్. ఇంతకు ముందు అన్ని ఉండేవి అంత ఉండేవి కాదు, అందరికి ఎక్కువ తెలిసేది కాదు. గాయత్రి మండపంలో అప్పుడు కూర్చునేవాళ్ళు, నేను ఒకసారి ఆ భాగ్యం కలిగింది అమ్మవారి అభిషేకానికి. ఇప్పుడు లేదు, ఇప్పుడు గాయత్రి మండపం బయటనే కూర్చోబెడుతున్నారు, ఇంత దూరం నుంచి చూడాలి అమ్మవారిని. సో ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, ఇంకా శ్రవణ నక్షత్రం రోజు చూడండి ఇంకా టికెట్లు ఉంటాయి ఇంకా భయంకరంగా. శ్రీవాణి టికెట్లు మొత్తం శ్రవణ నక్షత్రం రోజు సోల్డ్ అయిపోతాయి. ఆ రోజు ఇదంతా నా కాంట్రిబ్యూషన్, స్వామివారి ఉండికి నా కాంట్రిబ్యూషన్ అనుకోండి, అంతే. అందుకే స్వామి నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు చక్కగా గెస్ట్ హౌస్ ఇప్పిస్తారు. రారా నాయన కూర్చో, మంచిగా ఉండు, పడుకో, రా దర్శనం చేసుకో అంటే చక్కగా పిలిపించుకొని మరి దర్శనం చేసుకుంటారు. మొన్న నాకు స్వామివారిది యజ్ఞోపవీతం ప్రసాదంగా దొరికింది. స్వామివారి అంతకన్నా ఇంకా అదృష్టం ఉంది. చూడొచ్చా మేము? మీకు ఇస్తాను, మీరు స్వామివారి యొక్క స్మెల్ మీరు చేయొచ్చు, నేను ఇస్తాను. ఆ పచ్చకర్పూరం అసలు సుగంధ వాసన అద్భుతంగా ఉంటుంది. సో అంత అనుగ్రహం నాకు స్వామివారు ఇచ్చారు. స్వామికి నేనంటే బాగా ప్రేమ. నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడిస్తారు అందరూ. అసలు నేను తిరుమలకి నేను ఎంటర్ అవ్వగానే మొత్తం అందరూ గురూజీ నమస్తే, గురూజీ 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 అందరూ అంటూనే ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నా లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. తిరుమలకి నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఒక పరిచయం అవ్వడమో, లేకపోతే ఏదైనా ఒక ఆజ్ఞ రావడమో, ఎక్కడి నుంచో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఎవ్రీ టైం నేను తిరుమలకి వెళ్ళానంటే ఒక మెట్టు ఎక్కాను అని అర్థం. సుమారుగా ఎన్నిసార్లు వెళ్తారు సంవత్సరం? నేను వెళ్తానే ఉంటాను, కానీ చెప్పకూడదు, సీక్రెట్ చెప్పకూడదు. అవును. సో నాకెప్పుడు సెట్ అవుతుందో నేను చెప్పకూడదు. మీరు ఎప్పుడు వెళ్తున్నారు కూడా మీరు ఎవరికి చెప్పకూడదు, మీ సీక్రెట్ చెప్పకూడదు. మన సీక్రెట్ మనం ఎవరికి రివీల్ చేయకూడదు. మన జన్మ నక్షత్రం ఎవరికి చెప్పకూడదు. గుర్తుంచుకోండి, మీ జన్మ నక్షత్రం మీ శత్రువులకు తెలుసు. ఈ మధ్య విన్నానండి, మీ నోట్ ద్వారానే విన్నాను పలానా ఒక వీడియోలో. మన నక్షత్రం ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మన జన్మ నక్షత్రము మన కుటుంబ సభ్యులకు తప్ప, అంటే మన రక్త సంబంధికులు, అమ్మ నాన్న, ఈవెన్ బ్రదర్ కూడా చెప్పొద్దు అని చెప్తాను నేను. మన అమ్మ నాన్నలకి మనకి మాత్రమే తెలియాలి. అందుకే పూర్వకాలం గుప్తనామము, వ్యవహారనామము, జన్మనామం అని పెట్టారు. నేను సుమన్ టీవీకి ఇచ్చిన వీడియోలోనే చెప్పాను నేను. సో గుప్తనామం, వ్యవహారనామం, తర్వాత జన్మనామం ఉంటుంది. జన్మనామం కేవలం మీరు ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు పంతులు గారికి మాత్రం చెప్పాలి. ఎందుకోసం అంటే ఆయనకి మీకు సంబంధం లేదు కాబట్టి జన్మనామం లేదా జన్మ నక్షత్రం చెప్పేసుకోవాలి, అక్కడ పూజ చేయించుకోవాలి, అంతే. నీ శత్రువుకి నీ జన్మ నక్షత్రం తెలిస్తే నిన్ను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అవి ఉంటాయి, అవి మనకి రుద్రయామల. అంటే మరి పాదాలు ఇవన్నీ కూడా అవి అవసరం లేదంటారు గురుగారు? నక్షత్రం తెలిస్తే చాలు. అంతేనా? నీ కుండలి కనుక చేతిలో పెడితే ఇంకా అది వేరే ఉంటుందిలేండి. అవన్నీ కూడా కొన్ని తాంత్రిక గ్రంథాల్లో ఉంటాయి. అవి తంత్రశాస్త్రజ్ఞులకు మాత్రమే తెలుస్తుంది. అవి మాకు తెలుసు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, వచ్చి గురుగారు మా ఆయన చాలా ఇదైపోయిందండి అని వాళ్ళ ఫ్యామిలీ సమస్యలని చెప్పుకుంటారు. అది ఎట్లా ఉంటుందంటే పిల్లలు ఉంటారు, అటు కుటుంబాన్ని, ఇంకా కొంతమంది జీవితం వదులుకోలేరు వాళ్ళు. ఎందుకోసం అంటే అది పద్ధతి కాదు. అది సెట్ చేసుకోవాలి, ఫ్యామిలీని కరెక్ట్ చేసుకోవాలి తప్ప వదిలేసి ఇంకో జీవితం చేస్తారంటే అది కరెక్ట్ కాదు. అట్లాంటి టైంలో నా దగ్గరికి వస్తే సరే అమ్మా చేసి పెడతాను అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తీసుకుని రండి. కుండలి కావాలి, ఆ వ్యక్తి కుండలి దొరికితే ఆ వ్యక్తి మనం కూర్చోబెట్టచ్చు, చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడు మన జన్మ కుండలి మనం ఎవరికి ఇవ్వకూడదు. దానివల్ల మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. మేలు చేయిస్తే మంచిదే, కీడు చేస్తే. అందుకోసం ఎవరికి మన సీక్రెట్, మన కుండలి ఎవరికి ఇవ్వకూడదు. చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రాలు కూడా తెలియదు. మీ జన్మ నక్షత్రం ఏందో, మీ జన్మ కుండలి ఏందో అవి తెలుసుకోవాలంటే నా వెబ్సైట్లో మీరు విజిట్ అయ్యి హోరోస్కోప్ మీరు ఆర్డర్ చేసుకుంటే PDF రూపంలో మీకు వస్తుంది. అదైతే ఓకే. ఇంకోటి మనము ఎక్కడ మనం దర్శనాల దగ్గర ఉన్నాం, ఇంకొక నక్షత్రం ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, తర్వాత ఆర్మీలో పనిచేస్తారు. దేశానికి రక్షణ, దేశానికి రక్షించేటువంటి సైనికులు, ఇంకా కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరు కూడా మీకు కలిసి రావాలి అంటే మీరు విశాఖ నక్షత్రంలో స్వామి దర్శనం చేసుకోవాలి. రక్షణ రంగానికి సంబంధించి వాళ్ళందరూ కూడా, అంటే రక్షణ రంగము వస్తుంది, వీళ్ళందరూ కూడా వెళ్ళి అదే నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామివారిని, అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఇంకోటి, ఈ కంసాలి వాళ్ళు, బంగారం కంసాలి, ఆర్కిటెక్చరు, మేస్త్రీలు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకు కూడా ఒక నక్షత్రం కావాలి. వీళ్ళందరూ కూడా ఏ నక్షత్రంలో వీళ్ళు దర్శనం చేసుకోవాలి అని అంటే వీళ్ళు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏంటి? ఉత్తర భాద్రపద నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోండి,
అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి, కొంతమందికి న్యాచురల్ పవర్స్ ఉంటాయి, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళకి జరిగిపోతుంది. వాళ్ళకి కొన్ని కళలో కొన్ని ముందు జరిగేటి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి కొన్ని దైవీయ శక్తులు ఉంటాయి. ఈ దైవీయ శక్తి ఇంకా పెరగాలి, వాళ్ళకి ఆకర్షణ యోగ శక్తి పెరగాలి అన్నవాళ్ళు పునర్వసు నక్షత్రంలో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. పునర్వసు నక్షత్రము దైవీయ శక్తిని ఇస్తుంది. ఇంటర్నల్గా సోల్ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. పునర్వసు నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక ఈ క్యాటిల్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఈ గొర్రెలు పెంచేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మృగశిర నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ డైరీ ఫార్మ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే మృగశిర నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. పెళ్ళవ్వాలి అని అంటే తప్పకుండా స్వామివారి యొక్క జన్మ నక్షత్రంలోనే వెళ్ళాలి. వివాహం అవ్వాలి అనుకుంటే ఎందుకోసం అంటే స్వామివారికి జన్మ నక్షత్రంలోనే వివాహం జరుగుతుంది. లేదా ఆ పద్మావతి అమ్మవారి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం దర్శనం చేసుకున్నా బాగుంటుంది. అదొకటి. ఇంకొకటి, ఇది కొంచెం సీక్రెటు, మనకి రహస్య విద్యలు తెలియాలి, మెమొరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయాలి. ముఖ్యంగా ఎనలిటికల్ పవర్, స్టాక్ మార్కెట్ ఎనలిటికల్ పవర్, స్టాక్ మార్కెట్ కానీ కంప్యూటర్స్ కానీ, అంటే ఇంకా క్లమ్జీగా ఉండేవి ఉంటాయి కదా, అంటే ఇంకా ఇది కొంచెం కష్టపడితే తప్ప రాదు అనేటివి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంకా డీప్గా బాగా డీప్ అనాలిసిస్ రీసెర్చ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు మూలా నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అందరూ స్వామివారి దర్శనం చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక 3 నిమిషాల పాటు, 3 నిమిషాలు మ్యాక్సిమం 5 నిమిషాలు, కానీ నేను 3 నిమిషాలు చెప్తాను. లేదంటే ఈవో గారు నాకు బిఆర్ నాయుడు గారు ఫోన్ చేసి, ఏం బాబు నువ్వు ఇట్లా అందరినీ లోపల ధ్యానం చేసుకొని కూర్చోమని చెప్తే మేము దర్శనాలు ఇక్కడ చేయించాలి అని చెప్పి నన్ను అంటారు. కాబట్టి 3 minutes కన్నా ఎక్కువ వద్దు, 3 నిమిషాలు. స్వామివారి దర్శనం అయిన తర్వాత మీరు అక్కడికి వెళితే అక్కడ మీకు ఉత్తరం వైపు అంత స్థలం ఉంటుంది, నరసింహస్వామి మండపం ఉంటుంది, యోగ నరసింహస్వామి మండపం ఉంటుంది. అక్కడ కూర్చొని 3 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఎవరు ఏదన్నా మనిషి. నేను బిఆర్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఈ 3 నిమిషాలు మాత్రం వదిలేయండి, ఎవరిని వెళ్ళమని చెప్పి అనకండి. అండ్ భక్తులు కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకోసం అంటే వేరే వాళ్ళు రావాలి కాబట్టి అక్కడ గుంపు ఎక్కువ ఉంటే కష్టం. అక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నిలబడి అలా ధ్యానం చేసుకున్నా చాలు కదండి, సరిపోతుంది. అవకాశం నిలబడైనా సరే మనసులో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకోండి. అండ్ తిరుమల స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు అందరూ ముచ్చట్లు పెడతా ఉంటారు, పక్కన వాడితో వీడితో ముచ్చట్లు పెట్టుకుంటారు. మీరు స్వామివారి యొక్క దర్శనానికి మీరు స్టార్ట్ అయ్యారు అంటే మీ నోట్లో ఒకటే ఉండాలి, ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ, నారాయణ 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 అనుకుంటూనే ఉండాలి. ఎందుకోసమంటే మీరు ఉంటున్న స్వామివారి దగ్గర ఉంటున్నారు. మీరు ఎంత మీ ఉచ్చారణ, మీ మనస్సు ఎంత లగ్నం అవుతే మీ ఆరా స్వామివారికి అంత లింకప్ అవుతుంది. మీరు దిక్కుమాలిన ముచ్చట్లు బయట పోయినాక ఎంతనా పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా వద్దంటారా? అక్కడ ఉండేటప్పుడు మాత్రం భగవన్నామ స్మరణ తప్ప వేరే ఏది ఉండకూడదు, వేరే ఏ ముచ్చట ఏ మాట ఉండకూడదు. అది ఎన్ని కోట్ల వ్యాపారమైనా సరే. నేను మొన్న పోతుంటే ఎవడో కొంత పక్కడు పరిచయం అయ్యాడు, వాడు వీడిద్దరు ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నారు, స్టాక్ మార్కెట్ ముచ్చట పెట్టుకుంటా ఉన్నారు. మరి బయట పోయి పెట్టుకుంటారా స్టాక్ మార్కెట్ ముచ్చట్లు? మీరు అక్కడ ఉన్నంతసేపు స్వామి దర్శనం మాట్లాడుకోండి. మీరు అక్కడికి భక్తి కోసం వెళ్ళారు. భక్తి కలియుగలో విష్ణుమాయ మీకు కూడా కావాలి. కలియుగంలో మనం బతకాలి, డబ్బు కావాలి మనకి, అండ్ కొన్ని కోరికలన్నీ తీరాలి, సౌభాగ్యాలు కావాలి, భోగము కావాలి, అలాగే మోక్షము కావాలి. భోగమోక్షాలు ఇచ్చేది స్వామివారే. కలవు వెంకటనాయక అని అందుకే అన్నారు. కాబట్టి అలా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇంకేదైనా నేను మిస్ అయ్యానే అనుకోండి, నేను రైతుల కోసం ఆల్రెడీ చెప్పాను, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్పాను. రైతులకైతే రైతులందరూ కూడా ఉత్తరాషాఢ లేదా రోహిణి ఈ 2 కలిసి వస్తాయి రైతులకి. మీరు ఆ టైంలో దర్శనం చేసుకున్నా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని అందరూ కూడా చేసుకోండి, కానీ లిమిటెడ్గా పెట్టుకోండి. మరీ ఓవర్గా మరీ ఊరికే వెళ్ళకండి. సంవత్సరానికి మ్యాక్సిమం 5 సార్లు లేదా 12
అంతకు మించి ఎక్కువ వెళ్ళకండి. కొంతమంది చూస్తూ ఉంటాను, వారంకి ఒకసారి వెళ్తూ ఉంటారు, వెళ్తానే ఉంటారు. అట్లా వెళ్ళకూడదు. ఎందుకోసం అంటే మనం ఇతరులకు కూడా అవకాశం కల్పించాలి. మనం వెళ్ళడం వల్ల ఇతరులకు అవకాశం పోకూడదు. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకు ఒక పెద్ద పదవి ఉండే, గడికి అంటే ఫ్లైట్ వేసుకోవాలి, పోవాలా, దర్శనం చేసుకోవాలి స్వామివారిని. ఆయన వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుండే ఆయనకు తెలియదు. అట్లా వెళ్ళకూడదు. నీకు అధికారం ఉంది, నువ్వు పెద్ద పోస్ట్ లో ఉన్నావని అట్లా వెళ్ళకూడదు. స్వామి అందరికీ స్వామి. నువ్వు ఆ ఎంటర్ అయ్యావంటే నువ్వు జస్ట్ ఒక జీవం మాత్రమే. నువ్వు ఎంత పెద్ద గొప్పోడివైనా స్వామికి అది అనవసరం. ఆయన అనుకుంటే నేను కిందికి తోసేస్తారు, ఆయన అనుకుంటే మామూలు మనిషిని కూడా ఆయన గొప్పవాడిని చేస్తారు. అది స్వామి వారి దగ్గర ఉంటుంది. కాబట్టి అహంగా వదిలేసి వెళ్ళండి, స్వామి దర్శనం చేసుకోండి. తర్వాత టూర్ ప్లాన్ అన్నారు. టూర్ ప్లాన్ ఎలా వెళ్ళాలి అనేది మాత్రం ఒకటి బాగా చూసుకోండి. తిరుమల స్వామివారి దర్శనం ప్రప్రథమంగా పెట్టుకోండి. పెట్టుకొని అక్కడి నుంచి మీరు శ్రీకాళహస్తి, కాణిపాకము నుంచి మీరు వెళ్ళవలసింది ఏంటంటే నెక్స్ట్ అక్కడ వారాహి అమ్మ టెంపుల్ అని ఒకటి కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు. మీరు వెల్లూరు వెళ్ళేటప్పుడు దారిలో వస్తుంది వారాహి అమ్మన్ టెంపుల్. ఓకే, ఇది మీకు నేషనల్ హైవే మీదనే ఉంటుంది. మీకు గూగుల్లో వెళితే మీకు సందులు గిందులు మొత్తం తిప్పిస్తుంది. సందుల్లో ఎక్కడ దూరకండి. కొంచెం దూరం అవుతున్నా ఒక 14 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది, కానీ హ్యాపీగా నేషనల్ హైవే మీదనే వెళ్ళండి. నాకు గూగుల్ రాంగ్ చూపించింది, గూగుల్ తల్లి చెప్పింది ఎటు పెడితే అటు మొత్తం తిరుక్కుంటూ తీరా చూస్తే మళ్ళీ హైవే మీదకి వచ్చేసాం. కాబట్టి గూగుల్ చెప్పినట్టు వెళ్ళకండి, హైవే మీదే వెళ్ళండి. గూగుల్ చూపిస్తుంది. సో వారాహి అమ్మన్ టెంపుల్ నేషనల్ హైవేకి టోల్ ప్లాజా, వెల్లూరు టోల్ ప్లాజాకి రైట్ సైడ్ లోనే ఉంటుంది. అక్కడ వారాహి అమ్మ దర్శనం చేసుకోండి. ఆ వారాహి అమ్మకి అభిషేకం కూడా చేయండి, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళండి. ఎందుకోసం అంటే ఎవరైనా ఒక గొప్ప పని చేస్తే మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. సనాతన ధర్మాన్ని గొప్ప పని చేస్తే ఎంకరేజ్ చేయాలి. నేను వెళ్ళాను, చూశాను, చాలా మంచి పని చేశారు. అక్కడ ఉండి ఏం పెట్టలేదు. అక్కడ మీకు తోచినంత దక్షిణ ఇవ్వండి. అక్కడ డెవలప్ అవ్వడానికి మీకు తోచినంత సేవ చేయండి. అన్నదానంకి అయితే అక్కడ డొనేషన్ ఇవ్వండి తప్పకుండా. ఆ దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెల్లూరు వెళ్ళండి. వెల్లూరు శ్రీ మహాలక్ష్మి, శ్రీ నారాయణి అమ్మ దేవస్థానము, అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంత ప్రధానమో, తిరుచానూరు వెళ్ళడం ఎంత ప్రధానమో, వెల్లూరు వెళ్ళడం కూడా అంతే ప్రధానం. ఎందుకు అనేది చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకోసమంటే అది మామూలు క్షేత్రం కాదు. నేను స్వయంగా వెళ్ళాను, నాకు తెలుస్తుంది కొన్ని, నాకు సీక్రెట్ నేను అందరికి చెప్పాను, కానీ నాకు కొన్ని తెలుస్తాయి. వెళితే అక్కడ ఆరా నాకు తెలిసిపోతుంది, అక్కడ శక్తి ఏముందో మాకు తెలిసిపోతుంది. కాబట్టి అది మహాద్భుతమైన శక్తి క్షేత్రం. ఎందుకోసమంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత ఉందో ఆ వైభవానికి దాదాపుగా సరితూగేంత వైభవంగా లక్ష్మీ అమ్మవారు, నారాయణి అమ్మవారు తన స్వర్ణ దేవాలయం అక్కడ కట్టించుకుంది అమ్మ. అంటే అయ్యగారికి ఆ అమ్మగారికి మరి ఏమైనా అలకొచ్చిందో, మరి కాంపిటీషన్ వచ్చిందో తెలియదు. నీ బంగారు వాకిలు ఎంత ఉందో దానికి డబుల్ నేను చేయించుకుంటానని అమ్మవారు చేయించుకున్నదేమో అంటే అనిపిస్తుంది. అలా నారాయణి అమ్మవారు అద్భుతమైన దేవస్థానం, స్వర్ణ దేవాలయం. అక్కడికి వెళ్ళండి. నేను ఎందుకు అక్కడ వెళ్ళండి అని చెప్తున్నాను అంటే, శక్తి అమ్మవారు ఆయన సాక్షాత్తు భూలోకములో నడియాడు ఉన్నటువంటి స్వామి అమ్మవారే ఆ స్వరూపములో తిరుగుతున్నారు. ఇంకెంతకు మించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే ఈ కలికాలములో అంత శక్తి అంత ఎక్కడి నుంచి వచ్చింది అని అంటారు. ఏ శక్తి లేకపోతే అంత బంగారం ఒక దగ్గర, అంత స్వర్ణ దేవాలయం ఎవరు కడతారండి? అది ఈ టైంలో, ఈ టైంలో స్వార్థపరులు, ప్రతి ఒక్కళ్ళు స్వార్థపరులే. ఇంతమంది స్వార్థపరులు ఉండే సమయంలో అంత అద్భుతం ఎవరు చేస్తున్నారు? ఆయన అది చేయడం, స్వామి అది చేయడమే కాకుండా అమ్మ స్కూళ్ళు కట్టారు, అక్కడ హాస్పిటల్స్ కట్టారు. నేను భారతదేశంలో చూసిన ప్రప్రథమైనటువంటి హాస్పిటల్ ఎక్కడైతే ధన్వంతరి స్వామి వారికి దేవాలయం లోపల కట్టారు. హాస్పిటల్లో ధన్వంతరి స్వామి వారికి దేవాలయం కట్టారు. అంత మహాద్భుతమైన క్షేత్రము. అక్కడ గో సంరక్షణ కూడా జరుగుతుంది. మీరు అక్కడ తప్పకుండా గోసేవ చేయండి, గో సంరక్షణ చూడండి. గో సంరక్షణ అద్భుతంగా జరుగుతుంది అక్కడ. అండ్ అక్కడ వట్టిపోయిన ఆవులకి, అంటే ఏవైనా ఆవులు చనిపోతాయి, వట్టిపోయిన ఆవులు చనిపోతే వాటికి శాస్త్ర ప్రకారంగా వాటికి క్రిమినేషన్ కూడా చేస్తున్నారు, పద్ధతి ప్రకారంగా. దానికోసం ప్రత్యేకంగా ల్యాండ్ తీసుకున్నారు. 900 ఆవులు అయితే ప్రస్తుతానికి నేను వెళ్ళినప్పుడు ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి అక్కడ. ఒకటి, మన జీవితంలో మనం గో సంరక్షణ మనం ప్రత్యక్షంగా మనం చేయలేకపోతాం.
మనం చేయలేనప్పుడు చేస్తున్న వారికి మనం తప్పకుండా సహకారం ఇవ్వాలి. అక్కడ మనం డొనేషన్ ఇవ్వడం చేయాలి. అది కూడా ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్కి ఇవ్వాలి. చాలా మంది గో సంరక్షణ చేస్తున్నారు, గోశాల చేస్తున్నారు. మీ కంటికి కనబడి ఎవరైనా రైట్ పర్సన్ గోసేవ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇవ్వండి. మీకు తెలీదు, డైరెక్ట్గా నారాయణి అమ్మ దేవస్థానానికి మీరు గోసేవకి మీరు డొనేషన్ ఎంతైనా చేయండి, మీకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ వాళ్ళు అద్భుతంగా గోసేవ చేస్తున్నారు. అన్ని రకాల ఆవులు నేను చూశాను, గోశాల చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి, మీరు అక్కడ భోజనాలు చేయడానికి కూడా మీరు అక్కడ నుంచి మీరు కాంచీపురం వెళ్ళాల్సి వస్తుంది. వెల్లూరు తర్వాత కాంచీపురం వెళ్ళాలి. విష్ణు కంచి, శివ కంచి రెండు ఉంటాయి. కాంచీపురం వెళ్ళాలి. కాంచీపురం వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు వెల్లూరు నుంచి అక్కడ వెల్లూరు ప్రాంతంలో మీరు ఎక్కడున్నా డివైన్ కేఫ్ ఉంటుంది. నారాయణి అమ్మవారిదే డివైన్ కేఫ్ ఉంటుంది. చక్కగా వంట వండుతారు, ప్యూర్ వెజిటేరియను, పద్ధతి ప్రకారంగా చేస్తారు. మీకు దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు ఎనీ టైం మీరు అక్కడ అడిగి కిచెన్ లోపలికి వెళ్ళి మీరు దూరి కూడా చూడొచ్చు. ఎనీ టైం మీరు కిచెన్లో వెళ్ళి చూసినా అంత నీట్నెస్ ఉంటుంది, అంత అద్భుతంగా డివైన్ కేఫ్ ఉంటుంది. మీరు ఆ హైవే మీద డివైన్ కేఫ్ ఉంటుంది. భోజనాలు కూడా అక్కడ డివైన్ కేఫ్లోనే భోజనం చేయండి. నేను ఆ పీఠం వాళ్ళు కూడా అడిగాను, మీరు మొత్తము ఎక్కడ దొరికితే అక్కడ మీరు పెట్టండి, మేము ప్రమోట్ చేస్తాము, డివైన్ కేఫ్లో భోజనం చేయండి అని అందరికి ప్రమోట్ చేస్తాము. ఎందుకోసమంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళము మడితో భోజనం చేస్తాము, పద్ధతి భోజనం చేస్తాము. ఎక్కడ పెడితే అక్కడ తినబుద్ధి కాదు. మాలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు, ఆరోగ్యంగా తినాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో హైవేల మీద ఇంకో 100 ఇంకో 1000 డివైన్ కేఫ్లు ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ డివైన్ కేఫ్లో చక్కగా భోజనం చేయండి. అక్కడి నుంచి మీరు కంచికామకోటి పీఠానికి సంబంధించి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. శివ కంచి, విష్ణు కంచి, ఏకాంబరనాథ స్వామి దేవస్థానము, ఆ తర్వాత ఇంకా విష్ణు కంచి అత్తివరదరాజన్ స్వామి దేవస్థానం ఉంటుంది. అయితే మీరు కాంచీపురంలో చేయవలసింది ఏంటంటే అమ్మవారికి 3 పూటలు అభిషేకం జరుగుతుంది. తప్పకుండా ఫస్ట్ మీరు అభిషేకం టికెట్ తీసుకోండి. మీరు ఏ టైం అయినా సెలెక్ట్ చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, 3 గంటలకైనా, ఏ టైం అయినా సెలెక్ట్ చేసుకోండి. కానీ అభిషేకం మాత్రం తప్పకుండా వెళ్ళండి. అభిషేకం వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి తప్పకుండా ఒక మంచి చీర కొనుక్కోండి, చీర కొనండి, మంచి చీర అమ్మవారికి పెట్టండి, చీర పెట్టండి అమ్మవారికి. ఆ చీర నివేదన చేయండి, పువ్వులు తీసుకెళ్ళండి. ఇంకా అమ్మవారికి అభిషేకం అది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ మీకు చీరలు అమ్ముతారు, మళ్ళీ ఆ చీర నాకు తిరిగి ఇవ్వండి అని మీరు అడగండి, ఇచ్చేయండి, అమ్మవారికి ఇచ్చేయండి. మళ్ళీ అక్కడ చీరలు వాళ్ళు అమ్ముతారు బయట, మీకు ఏ చీర కావాలంటే ఆ చీర కొనుక్కోండి సంతోషంగా. సో అభిషేకం చాలా ఇంపార్టెంట్. కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళితే అభిషేకం తప్పకుండా చేసుకోండి. ఈ విషయంలో పిసినారితనం చేయకండి. ఎందుకోసమంటే కొంతమంది అమ్మ 1000 రూపాయల టికెట్, 3000 రూపాయల టికెట్ అనుకుంటారు. మీరు అక్కడ ఎంత పెడితే దానికి మీకు 10 టైమ్స్ గ్యారంటీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకోసమంటే ఆ పీఠము ఎంతో మంది విద్యార్థులకు విద్య బోధిస్తుంది, ఎంతో గోసేవ చేస్తుంది. పీఠానికి మీరు ఇస్తున్నట్టు అమ్మ మీకు అనుగ్రహం ఇస్తుంది, మీరు పీఠానికి ఇక్కడ ఇస్తే అమ్మ మిమ్మల్ని అనుగ్రహం జరుగుతుంది. ఎందుకోసమంటే కలికాలములో ధనం ప్రధానం. కాబట్టి ఆ మాయ నడవాల్సిందే, ఆ మాయకు మీరు అక్కడ డొనేషన్ చేయాల్సిందే. తర్వాత ఇంకో ప్రధానమైన టెంపుల్ ఉంటుంది. చాలా మంది కంచి వెళ్తారు కానీ ఈ టెంపుల్ మిస్ అవుతారు. ఆ టెంపుల్ ఏంటంటే కైలాసనాథర్ దేవస్థానం. కైలాసనాథర్ దేవస్థానం ఇది అద్భుతంగా స్వామివారు, శివుల వారు కలలో ఒక భక్తుడికి కనబడి కలలో కట్టినటువంటి దేవస్థానం. కలలో ఆయన కట్టాడు, రియల్ లైఫ్లో వచ్చేసరికి ఆ దేవస్థానం అక్కడ ఉంది. అది మాన్యువల్గా కట్టిన దేవస్థానం కాదు, అది ఏలియన్స్ కట్టిన దేవస్థానం, మట్టితో కట్టిన దేవస్థానం, ఇసుకతో కట్టిన దేవస్థానం, కైలాసనాథర్ దేవస్థానం. తప్పకుండా అక్కడికి వెళ్ళండి, చాలా అద్భుతమైన దేవస్థానం అదొకటి. తర్వాత ఇంకా ఏకాంబరనాథ స్వామి దేవస్థానం, అక్కడ ఏకాంబరనాథ స్వామి వారి దర్శనం చేసుకోండి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫ్లోలో నేను శ్రీకాళహస్తి చెప్పాను. ఏకాంబరనాథ స్వామి వారి దర్శనం చేసుకున్నాకనే శ్రీకాళహస్తి రావాలి. ఫస్ట్ పృథ్వీలింగం, ఏకాంబరనాథ స్వామి పృథ్వీలింగం, పృథ్వీలింగం తర్వాత జలలింగం, తర్వాత జమ్ముకేశ్వరం వెళ్ళాలి. జలలింగం తర్వాత వాయులింగానికి రావాలి. వాయులింగం వచ్చిన తర్వాత అగ్నిలింగం అరుణాచలం, అరుణాచలం అయిన తర్వాత చిదంబరం. మీరు ఎంతైనా టూర్లు చేయండి కానీ చిట్ట చివరి టూర్ మాత్రం చిదంబరం కంప్లీట్ చేసుకోండి. చిదంబరంతో టూర్ కంప్లీట్ చేసుకోవాలి. తమిళనాడు మొత్తం ఇవే. కానీ ఒకటి, తిరుమలలో కామన్ మ్యాన్కి స్వామివారు డైరెక్ట్గా పలకరిస్తారు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి
ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. కానీ డబ్బు లేనటువంటి వాడికి, భక్తి ఉన్నటువంటి వాడికి స్వామివారే ప్రోటోకాల్ ఇస్తారు. అంతే. అది నాకు నమ్మకం ఉంది, అది జరిగింది కూడా. ఎందుకోసం అంటే అంతసేపు ఉంచుకుంటారంటే నా దగ్గరనే ఉండరా, వాడి దగ్గర బాగా డబ్బులు వచ్చి 2 నిమిషాలు వెళ్ళిపోతాడులే, నువ్వు నా దగ్గరనే ఉండను కూర్చోబెట్టుకుంటాడు. అది నువ్వు భావించాలి. ఉండండి, 12 గంటలు ఉండండి, మీ స్వామి సన్నిధానంలో ఉన్న ఫీలింగ్ మీకు రావాలి. యద్భావం తద్భవతి. డబ్బులున్నవాడిని స్వామివారి దర్శనం ఇచ్చి పో, అయిపోయింది పని అయిపోయింది పో అని చెప్పి పంపిస్తారు. అదే నిన్నైతే ఎక్కువసేపు కూర్చోబెట్టుకుంటారు. అది అదృష్టంగా భావించాలి, అదృష్టంగా మనం భావించాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇలా దర్శనాలు చేసుకోండి, ఇలా టూర్ కంప్లీట్ చేసుకోండి. కానీ ఎంటర్టైన్మెంట్ టూర్ సపరేట్గా పెట్టుకోండి, డివైన్ టూర్ సపరేట్ పెట్టుకోండి. అర్థమవుతుందా? దీనిలో ఎంటర్టైన్మెంట్కి మళ్ళీ ఆస్కారాలు ఇవ్వకూడదు. నేను చెన్నై వెళ్తాను, నేను బీచ్ చూస్తాను, ఇవన్నీ పెట్టుకోవద్దు. పుణ్యతీర్థాలు వెళుతున్నప్పుడు సముద్ర స్నానం చేయకూడదు. పుణ్యతీర్థాలు వెళుతున్నప్పుడు సముద్రం స్నానం చేయకూడదు. వెళితే రామేశ్వరం ఒక్కటే అలౌడ్ సముద్ర స్నానాలకి. ఇంకా వేరే కూడా తిరుచెందూరు ఒకటి, రామేశ్వరం ఒకటి, ఇవి రెండింటికి మాత్రమే సముద్రం అలౌడ్. ఎందుకోసం అంటే తిరుచెందూరులో కానీ అక్కడ కానీ సముద్రం పోటు ఉండదు, అక్కడ స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి. ఇది కాబట్టి ఇలా దర్శనాలు చేసుకోండి. ఈ సమ్మర్ టూర్ పెట్టుకోండి, పిల్లలతో అందరితో వెళ్ళండి. అండ్ కోపాలు తగ్గించుకోండి. ఈ టూర్లు వెళ్ళినప్పుడు విపరీతంగా కోపాలు పెట్టుకుంటారు. నాకు అది కొనియలేదు, ఇది కొనియలేదు, నా పిల్లలతోటి, తర్వాత భార్య అక్కడ చీరలు అమ్ముతున్నారు, నాకు ఆ చీర కావాలి, ఈ చీర కావాలి. మీకు నిజం చెప్పాలి ఒకటి, చెప్పండి గురుగారు. అంటే నాకు ఈ కమర్షియల్స్ కూడా మాకు తెలుసు కదా, నాకు పెద్ద పెద్ద శారీ షోరూమ్, నా క్లయింట్స్ ఉంటారు కదా. మీకు ఎక్కడైతే కమర్షియల్ టెంపుల్స్ పబ్లిక్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతారు. మీరు అక్కడ బదులు మంచిగా మీ ఓన్ సిటీలోకి వెళ్ళిపోయి మీ ఓన్ షాపింగ్ మాల్కి వెళ్ళి మీరు చక్కగా బట్టలు కొనుక్కోండి. అక్కడ అత్యవసరం లేవు అన్నప్పుడు కొనుక్కోండి, కానీ అక్కడ మీరు కొనాల్సిన అవసరం లేదు, ఆడ ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే చూస్తూ ఉంటాం కదా, ఈ గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది అందరూ, నాకు అది కొనియలేదు, ఇది కొనియలేదు, అలక పెట్టుకుంటారు అందరూ. పిల్లలతో చక్కగా భోజనం చేసామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా, ఇది ఒక్కటే పెట్టుకోండి. చాలా సంతోషం. అసలు ఎలా వెళ్ళాలి టూర్ అనేది చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఈసారి ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇంకా సెలవులు అయిపోయిన తర్వాత ఇలా చక్కగా ప్లాన్ చేసుకుంటే అన్ని దేవి దేవతల దర్శనం కూడా అయిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.